ఇక సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. కూటమి నేతల దగ్గరకు పరుగులు పెడుతూ మళ్లీ ఉద్యోగంలోకి తీసుకురావాలని వేడుకుంటున్నారు. అంతేకాదు వైసీపీ నేతలు బెదిరించి రాజీనామాలు చేయించారని ఆరోపిస్తూ వారిపై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. తాజాగా నంద్యాల కలెక్టర్ ఎదుట నిరసన వ్యక్తం చేసిన వాలంటీర్లు ఆర్టీఓను కలిసి న్యాయం చేయాలని కోరారు. కొందరు మాటలు విని రాజీనామా చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. అటు శ్రీకాకుళంలో పలువురు వాలంటీర్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడిని కలిశారు. వాలంటీర్లు తమతో కొందరు బలవంతంగా రాజీనామా చేయించారని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వేడుకుంటున్నారు. 4 రోజుల క్రితం నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో వైసీపీ నేతలపై పలువురు వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎన్నికల ముందు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని కంప్లైంట్లో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు. నాగిరెడ్డి, రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఆల్రెడీ మంత్రులను కూడా కలిశారు. మంత్రుల వైపు నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఎలాంటి రెస్పాన్స్ అయితే రావడం లేదు. కానీ రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ కూడా రోడ్డు ఎక్కారు. తమ బతుకులు, తమ భవిష్యత్తును ప్రభుత్వమే కాపాడాలి, ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి రాజీనామా చేసిన వాలంటీర్లందరూ కూడా కొత్త ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని వాడు అంతా కూడా వేడుకుంటున్నారు. ఒక ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి దాదాపు 21,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ఇందులో 8,000 నుంచి 9,000 మంది వరకు ఇప్పటికే రాజీనామా చేశారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి ఉంది. తమను బెదిరించో, భయపెట్టో, నయానో భయానో తమతో రాజీనామా చేయించారు. వైసీపీ నేతలు ఎన్నికల్లో ప్రచారానికి వాడుకున్నారు, ఆ తర్వాత వదిలేశారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి ఉంది. నంద్యాలలో కలెక్టరేట్ ఎదుట వీళ్ళందరూ కూడా రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ కూడా నిరసన తెలిపిన పరిస్థితి ఉంది. అక్కడ డిఆర్ఓని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. తమను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి, ప్రభుత్వం ఎలాంటి విధులు అప్పగిస్తే ఆ విధులు సక్సెస్ఫుల్గా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి వాలంటీర్లు అందరూ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఆదోన్లో కూడా ఈ రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి, తమ జీవితాలను, తమ ఫ్యూచర్ను ఇబ్బంది పెట్టొద్దు, తాము చెప్పినట్లుగా పనిచేస్తాము, ఎవరైతే అధికారులు చెప్తారో వాళ్ళందరూ చెప్పినట్లుగా పనిచేస్తామని చెప్పి రాజీనామా చేసిన వాలంటీర్లందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అటు నెల్లూరు వేదాయపాలెంలో కూడా ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. వాలంటీర్లందరూ కూడా అచ్చెన్నాయుడు కూడా ఇదే విషయంపై వాలంటీర్లతో చెప్పారు. ఎవరైతే రాజీనామా చేయమని చెప్పారో, బలవంతం చేశారో వాళ్ళందరిపై కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి అచ్చెన్నాయుడు చెప్పడంతో ఇంకా చాలామంది వాలంటీర్లు అందరూ కూడా రోడ్డు ఎక్కుతున్నారు. పోలీస్ స్టేషన్కు, అధికారులకు ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఇప్పుడే రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఒక్కొక్క సచివాలయం పరిధిలో 5 మంది వాలంటీర్లను తీసుకుంటామని చెప్పి ప్రచారం జరుగుతుంది. మరి సచివాలయం పరిధిలో 5 మంది వాలంటీర్లను తీసుకుంటున్నారా, లేకుంటే గ్రామ పంచాయతీకి 5 మందిని తీసుకుంటుందా అనేది ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు. వాళ్ళకి 10,000 రూపాయల జీతం పెంచుతామని చెప్పి చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సంగతి మనం చూసాము. హామీ ఇచ్చినట్లుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాలంటీర్లను కూడా కొనసాగించే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అదే పనిలో వాళ్ళు వాలంటీర్లు కూడా ఉన్నారు, నమ్ముతున్నారు కూడా. తమకు 10,000 రూపాయల జీతం వస్తుందనే ఆలోచనలో వాలంటీర్లు ఉన్నందున రాజీనామా చేసిన వాళ్ళందరిలో కూడా ఆందోళన మొదలైంది. తమను ఖచ్చితంగా విధుల్లోకి తీసుకోండి, తాము ఎలాంటి తప్పు చేయలేదు, కొందరు భయాన్నో నయాన్నో చేయడం వల్లే తాము రాజీనామాలు చేయాల్సి వచ్చిందని చెప్పి రాజీనామా చేసిన వాలంటీర్లందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరి రానున్న రోజుల్లో ఈ వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అంతటా చర్చనీయాంశంగా మారింది.